నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ ఉద్యోగాన్ని చూసి, నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను చూసి అనేక మంది ప్రశ్నించే విధంగా, ఆశ్చర్యపడే విధంగా నా ప్రభువు చేయుటకు సమర్థుడు అనగా ఆ రోజు వారు అడిగిన దానికంటే, వాళ్ళు ఆశించిన దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే శ్రేష్టమైన దాన్నే ప్రభువు అనుగ్రహించాడు. అది నా ప్రభువు చేసిన అద్భుతం. వ్యాపారంలో అద్భుతం. ఆ రాత్రంతా ఒక చేప దొరకలా. వలలు ఖాళీ అయిపోయినాయి, పడవలు ఖాళీగా ఉన్నాయి, కడుపులు ఖాళీగానే ఉన్నాయి. ఎంత ప్రయాసపడినా చేపలు దొరక నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు యేసు అన్నాడు, మీ పడవలను లోపలికి తీసుకెళ్ళండి, లోతుకు తీసుకెళ్ళండి. ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలా, కానీ నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కదా, చేస్తామయ్యా. అదొక్కటే సీక్రెట్ అండి. సహోదరి సహోదరులు, మన జీవితంలో జరిగే అద్భుతాలకు సీక్రెట్ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది చెయ్యటమే, ఆయన మాటకు లోబడ్డమే మన జీవితంలో విజయానికి, జరిగే అద్భుతాలకు సీక్రెట్. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇదే సముద్రంలో ఇదే పడవలతో వెళ్ళాం, ఇవే వలలు వేశాం, ఒక చేప కూడా మాకు దొరకలా, అని నువ్వు చెప్తున్నావుగా, నీ మాట ప్రకారం చేస్తామయ్యా. లోతుకు వెళ్ళారు, వలలు వేశారు. ఎలా చేపలు పడినాయి, ఎలాంటి చేపలు పడినాయి? వలలు పిగిలిపోయేంతగా, పడవలు మునిగిపోయేంతగా విస్తారమైన చేపలు. ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన నీ జీవితం అనే నావలో ఉంటే, సహోదరుడా సహోదరి, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చుటకు నా దేవుడు చాలినవాడు.